కొనియాడును గాక. పవిత్రమైన దేవదూతల బృందం మీ విశ్వాసనీతిని సృష్టించింది. స్వర్గంలో ప్రభువుని సాటివాడెవడు? దేవదూతలతో ప్రభువుని పోలినవాడెవడు? దేవదూతల బృందం ప్రభువును గాంచి భయపడిన వారెవరు? అతని చుట్టూ ఉన్న వారిలో భయమంత కనిపించిన వారెవరు? బలాధిపతి అయిన ప్రభువు నీ వలె విశ్వాసనీతిని వస్త్రంగా ధరించాలని బలాజ్యుడైన వాడెవడు? నీ విశ్వాసనీతిని వస్త్రంగా ధరించుకున్నాడు. సిమెంట్ ఉంది కదా బయట నుంచి సర్వశక్తిమంతుడైన ప్రభువు యావే మోషేతో మాట్లాడుతూ, నా కొరకు విరాళం మిమ్మల్ని ఇజ్రాయేలుతో చెప్పును. హృదయపూర్వకంగా ఇచ్చివాని నుండి ఈ విరాళము స్వీకరించింది. ఇజ్రాయేల్ నుండి బంగారము, వెండి, ఇత్తడి, గోధుమలు, నీలము, ఎరుపు రంగులు, ఉన్ని, సున్నితమైన వస్త్రములు, మేక వెంట్రుకలు, ఎర్రని అద్దకం పూర్ణ పొట్టేలు తోళ్ళు, సన్నని తోళ్ళు, కుమ్మకర్ర, దీపం చమురు, అభిషేక తైలము, రూపం వలన సుగంధ ద్రవ్యమును, ప్రధాన యాజకులు పరిశుద్ధ వస్త్రములైన యెహోదునకు వక్షస్థలమును కలిగిగలము. పచ్చలు మనలు విరాళము తీసుకున్నాను. వారి నుండి నివసించుటకు నాకు ఒక మందిరము నిర్మింపుడు. నేను నీకు చూపు నమూనా ప్రకారమును ఈ మందిరము నీ ఉపకరణం నిర్మించును. 2.5 మూరల పొడవు, 1.5 మూరల వెడల్పు, 1.5 మూరల ఎత్తుగల ఒక మందసము కమ్మకొయ్యతో చేయబడును. దానికి లోపల వెలుపల మేలిమి బంగారపు రేకును అతుకువలను. దాని అంచులు బంగారపు రేకును కట్టవలను. ఆ పెట్టెకై 4 బంగారు కడియలను పోత పోయవలను. ఒక పక్క 2 మరి ఒక పక్క 2 ఉండినట్లుగా ఆ కడియములను పెట్టే 4 కాళ్లకు అమర్చవలను. తుమ్మకర్రతోనూ లేదా మోటకర్రతోనూ చేసి వానికి బంగారపు రేకులు తొడగవలను. పెట్టెను మోసుకొని పోవుటకు దాని పక్కననున్న కడియములలో ఆ మూతకర్రలను దోపవలను. మూతకర్రలు కడియంలోందే ఉండవలను. వాడిని బయటకు తీయరాదు. నేను నీ కొసలు శాసనములు ఆ మందసపు పెట్టి ఉంచవలను. 2.5 మూరల పొడవు, 2.5 మూరల వెడల్పు కరుణాపీఠము మేలిము బంగారంతో చేయను. ఈ కరుణాపీఠము 2 కొనలంచులకై 2 దేవదూతలు షేరాబులు బొమ్మలను పోతపోసిన బంగారంతో చేయవలను. కరుణాపీఠముకు 2 కొనలలో వాడిని ఉంచవలను. ఆ కరుణాపీఠము కలిసి పోవలను. అవి రెక్కలపైకి విచ్చుకుని ఉండవలను. అట్లయిన రెక్కలు కరుణాపీఠము కప్పివేయను. ఆ కృతులు ఒకదానికొకటి ఎదురుగా నిలిచుండి కరుణాపీఠం వైపు చూస్తుండవలను. కరుణాపీఠం మందసపు పెట్టిపై ఉంచుము. నేను నీకు వసగు శాసనము ఆ మందసము పెట్టిలో ఉంచుము. ఆ కరుణాపీఠం నుండి శాసనమును మందసం పెట్టె మీదకి దేవదూతల బొమ్మల నడుము నుండి నేను నిన్ను కలుసుకుందును. అక్కడి నుండి ఇజ్రాయేలు కొరకు సమస్త నియమాన్ని ప్రసాదించను. సర్వశక్తివంతుడైన సర్వేశ్వర, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు మందిరాన్ని కట్టమని కొలతలతో ఎలాగైతే కలిగించున్నావు, ఆ కొలతల ప్రకారం మందసాన్ని నిర్మించి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు లోకరక్షకుడైన నిన్ను స్తుతించి ఈరోజు కూడా సమస్త వస్తువులకి అధిపతి అయిన నీ కృపా కనుకరం బట్టి మమ్మల్ని ప్రసాదించారు. సర్వశక్తిమంతుడు నిత్య కనుకరైన ప్రభు, ఈ యొక్క గృహం నిర్మించుటకు మీ యొక్క సహాయ సహకారం అందించి కాపాడుతున్నందుకు గ్రహించండి. గృహం కట్టివాడు అధిపతి అయిన తండ్రి, మీ యొక్క కృపను బట్టి మమ్మల్ని దీవించండి తండ్రి. మీరు తలంపు చేయనిది మీ నోటి నుండి వాక్కు వెలువడింది. మేము ఎన్ని చేసినా మా శ్రమ అంతా వ్యయ ప్రయాసం అయిపోయింది. మీ యొక్క కృపను చల్లగా మీ యొక్క కృపను మా కుటుంబంపై చల్లగా కాచి కాపాడి ఈ యొక్క పనుల్లో ఏ విధమైన ఆటంకం లేకుండా, ఏ విధమైన ఒడిదొడుకులు లేకుండా ఈ యొక్క గృహం నిర్మించుకుని సుఖ సంతోషాలతో దీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మా ప్రభువుని మీ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామం మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాం. మాకు అవుతుంది. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక.
నానాటికి కావలసిన మేడం మాకు నేటి కనుగొని మా యొక్క పనివారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మమ్ము శోభన ఎందుకు ప్రవేశించిన కాశీలను మమ్మల్ని రక్షించు. ఎవరితో సాధించేతనండి మరియమ్మ వందనము వేళ్ళు వారు మీ గడ్డ పండుగ చేసు ఆశ్రదమ్మని వారి పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాట పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి అని పితాపుత్ర పవిత్రాత్మను. సిమెంట్లో కలిపేసి కట్టేమని హోలీ వాటర్ ఇచ్చారు. అయిపోయింది అది. కుటుంబాలు పుట్టినప్పుడు సరిగ్గా ఉండి పెద్దగా ఎక్కువ ఉంటారు. హోలీ వాటర్ ఉంది. అమ్మా ఇప్పుడు మూడు కొట్టేయండి బాబు, మేస్త్రి గారు కొట్టుకుంటారు. కొబ్బరికాయలు హోలీ వాటర్ ఉంగుడే పట్టుకో. రామన్ ఫోటోది బాబు ఆగు. ఇదిగో అలాగా మడతాయి.